చేపల పులుసు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో ఆయిల్, తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి ఆయిల్ బాగా ములిగేలా ఒకసారి మనం కలుపుకోవాలి. అవి బాగా ఏగే వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అటు ఇటు మనం కలపడం వల్ల ఈ ఉప్పు అనేది వెళ్ళడం వల్ల ఈ ఆనియన్స్ అండ్ టమాటో మెత్తబడుతుంది, గ్రేవీ టైప్లో వస్తుంది. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చాలామంది గ్రేవీతో వండుతారండి. మేము గ్రేవీ కాకుండా చేపల పులుసు ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా యొక్క వంట మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మై ఛానల్ నేమ్ @homefood 3261. సబ్స్క్రైబ్ చేయమని ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఏమి కాదు. ఇలా కలిపిన తర్వాత బాగా మగ్గింది లేదు చూసుకోవాలి. బాగా మగ్గింది. ఇది లెంతీ వీడియో అండి. ఇంకా ముందుని ఇది మీరు కట్ చేయొద్దండి. ఇంకా ముందుని ఇంకా ఏటి వేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే ఎంత బాగా టేస్ట్ వస్తుంది అనేది మీకు చూపిస్తానండి. ఈ వీడియోని ఫుల్ వీడియోని చూడండి, మమ్మల్ని ఆదరించండి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తగినంత. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా పేస్టు తగినంత. టేస్ట్ తగ్గ వేసుకోవచ్చండి, మీ ఇష్టం అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీకు తక్కువ కావాలంటే తక్కువ, అది మీ టేస్ట్ తగ్గ. మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. కలిపితే మనకి ఏంటంటే ఈ ఆనియన్స్కి, టమాటాకి బాగా ఇవి అంటుకోవడం వల్ల బాగా మగ్గుతుందండి. ఇలా మగ్గిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం మసాలా కలుపుకున్న చేపల ముక్కలు అండి. ఈరోజు మనం చేసేది చేపల పులుసు అండి. ఉప్పు, కారం, మసాలా కలుపుకున్న ఈ చేప ముక్కలు ఉండేవి.
చేప ముక్కలు అండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు ఈ వేడికి తగలడానికి, నెక్స్ట్ ఈ యొక్క మసాలా మొత్తం చేపకి బాగా అంటుకుంటుందండి. అలా అంటుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఆంధ్ర స్పెషల్ అండి, హోమ్ ఫుడ్ అండి. ఇది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న చింతపండు పులుపు అండి, అది రసం మేము ముందుగా తయారు చేసుకున్న రసం అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారిగా మనం కలపడం వల్ల ఈ పులుపు అనేది అన్నిటికీ స్ప్రెడ్ అవుతుందండి. అది తగినంత కారం, తగినంత సాల్ట్, ఈ సాల్ట్ కారం వేసుకున్నాక కలుపుకుంటే స్ప్రెడ్ అవుతుంది మొత్తం అన్నిటికి. ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి టేస్ట్ అనేది 4 పక్కల వెళ్ళిపోతుంది. సరే, 4 పక్కల స్ప్రెడ్ అవుతుందండి ఈ కారం, ఉప్పు. అదేవిధంగా దానిపై మూత పెట్టుకుంటామండి. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత ఇది బాగా మరగడం వల్ల మనకి బాగా మెరుగుతుందండి. రెడీ అయిపోయిందండి. మనకి చక్కని చేపల పులుసు అండి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ విధానం అండి, ఈజీ మెథడ్. చక్కని చేపల పులుసు అండి. మీరు ఈ చేప ముక్క ఈ చేప ఏ చేప అని మీరు గెస్ చేసి మా కామెంట్లో పెట్టండి. రెడీ అయిపోయిందండి చక్కని చేపల పులుసు అండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉందండి. మీరు చేయండి, మీరు చేసి కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, బాయ్ అండి. హోమ్ ఫుడ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.